డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి కట్ ఆఫ్లో భాగంగా జేఈ కట్ ఆఫ్లో భాగంగా ఎన్ఐటి కట్ ఆఫ్లో భాగంగా మరి టాప్ టెన్ ఎన్ఐటీల్లో మరి సిఎస్ఈ కట్ ఆఫ్, ఈసీఈ కట్ ఆఫ్ అని చూద్దాం. ప్రతి ఒక్కరికి వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మరి కేటగిరీ వైజ్ ఓపెన్ స్టూడెంట్స్, మరి అదేవిధంగా ఓపెన్, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇండివిజువల్గా చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కేటగిరీ చెప్పిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు మరి ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి. మరి కట్ ఆఫ్ ఒకసారి చూద్దాం. మరి 20th నుంచి 21st నుంచి మనకు జేఈ మెయిన్ సెషన్ 1 అయితే జనవరి సెషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని మార్క్స్ అయితే రావాలి, మీ యొక్క స్కోర్ని బూస్టప్ చేసుకోండి. నేను ఇక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి అనుకుంటే బూస్టప్ చేసుకోండి. సపోజ్ మీరు ఎన్ఐటి తిరుచిలో ఉండాలని ఓపెన్ స్టూడెంట్స్ 245 మార్కులు రావాలమ్మా. వస్తే మీరు సేఫ్ సైడ్ ఉండట్టు. మరి అదేవిధంగా సూరత్కల్లో మనకి ఇది కూడా సూరత్కల్లు, ఇది కూడా మనకి టాప్ 10 ఎన్ఐటి 225 ఓపెన్ స్టూడెంట్స్కి రావాలి. రూర్కెలాలో 223 మార్కులు వస్తుంది. రూర్కెలాలో సీట్ రావాలంటే. అదేవిధంగా 215 అలహాబాదు, 208 క్యాలికట్లో వస్తుందమ్మ సీటు మీకు సిఎస్సి సీటు. జైపూర్లో 207 మార్కులు. అదేవిధంగా నాగపూర్లో 207. మనకు హైదరాబాద్ స్టూడెంట్స్కి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. నాగపూరు, వరంగల్ అయినా పర్లేదు. మీరు నాగపూరు, వరంగల్లో తెచ్చుకోవడానికి ట్రై చేయండి. తెలంగాణ స్టూడెంట్ చాలా దగ్గరగా ఉంటుంది. మరి కురుక్షేత్ర అయితే ఢిల్లీ, ఇది 201 మంచి ఎన్ఐటి ఇది కూడా. మరి ఢిల్లీలో 200, హర్యానాలో ఉంది కురుక్షేత్ర. ఎన్ఐటి ఢిల్లీలో 200 మార్కులు రావాలి సిఎస్సి 7. అదేవిధంగా సూరత్ 197 మార్కులు రావాలి. జంషెడ్పూర్ 196 మార్కులు. భోపాల్ 194 మార్కులు. దుర్గాపూర్ 192 మార్కులు వస్తే ఓపెన్ స్టూడెంట్స్కి ఇక్కడ సిఎస్సి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. మరి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద తిరుచిలో సిఎస్సి రావాలంటే 238 మార్కులు రావాలి, 99.89. మరి వరంగల్లో 235 మార్కులు. సూరత్కల్ 223 మార్కులు. రూర్కెలా 214 మార్కులు. అలహాబాద్ 205 మార్కులు. అదేవిధంగా కాలికట్ 201. జైపూర్ 182 మార్కులు. ఇక్కడ మరి నాగపూర్లో 181 మార్క్స్. కురుక్షేత్ర కూడా 181. పాయింట్ల్లో మారిపోతుందమ్మా. 1 మార్క్ వచ్చి మీరు 1 మార్క్ డిఫరెన్స్లో చాలా వందల మంది, వేల మంది మీరు మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. అందుకని మార్క్స్ పాయింట్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ ఎన్ఐటి 180 మార్కులు. సూరత్ 178 మార్కులు. జంషెడ్పూర్ 170 మార్కులు. అలహాబాద్ మరి ఇక్కడ వచ్చినప్పుడు దుర్గాపూర్ 167 మార్కులు వస్తే ఈడబ్ల్యూఎస్కి ఛాన్స్ ఉంది. ఇక ఓబీసీ ఎన్సీఎల్ కింద చూస్తే స్టూడెంట్స్ ఇక్కడ తిరుచిలో సిఎస్సి రావాలంటే 240 మార్కులు. మరి సూరత్కల్లో 225 మార్కులు. వరంగల్లో 214 మార్కులు. రూర్కెలా 208 మార్కులు. అలహాబాద్ 206 మార్కులు రావాలి. క్యాలికట్లో 200 మార్కులు రావాలి. జైపూర్ 194 మార్కులు. నాగపూర్ 192 మార్కులు. కురుక్షేత్ర 191 మార్క్స్. జంషెడ్పూర్ 187 మార్క్స్. ఢిల్లీ 186 మార్క్స్. సూరత్ 181, 182 మార్క్స్. ఈ విధంగా దుర్గాపూర్ కూడా 182 అయితే రావు. మరి ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎస్సీస్కి ఇక్కడ సిఎస్సి తిరుచిలో రావాలంటే 205 మార్కులు రావాలమ్మా. 205 మార్కులు. కొంతమంది సార్ మరి గర్ల్ స్టూడెంట్స్ ఏమీ లేదమ్మా, సింపుల్ ఫార్ములా. నువ్వైతే ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఒక 10 మార్కులు తక్కువ వేసుకొని మైనస్, ఎస్సీ స్టూడెంట్స్ మరి బాయ్ స్టూడెంట్స్కి -10 వేసుకుంటే మీకు ఎన్ని మార్కులు వస్తుందో చూసుకోవచ్చు. అదేవిధంగా జనరల్ స్టూడెంట్స్ అయితే ఒక 20 మార్క్స్. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఒక 15 మార్క్స్ డిఫరెన్స్లో ఉంటారు. ఎప్పుడైనా గర్ల్ స్టూడెంట్స్కి చాలా తక్కువగా ఉంటుంది. నేను గర్ల్ స్టూడెంట్, ఎస్సీ స్టూడెంట్స్ సార్ అంటే మీరు బాయ్ని తీసుకుని ఇక్కడ నుంచి మీరు 205 అంటే మీకు ఒక 10 మార్కులు 195 మార్క్స్ వస్తే మీకు ఇక్కడ తిరుచిలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 240 స్టూడెంట్స్ ఓపెన్ స్టూడెంట్స్లో ఇటు 20 మార్కులు తీసుకోండి. 20 మార్కులు తీసుకుంటే 20 అంటే 220 మార్క్స్ వస్తే మీకు తిరుచిలో అమ్మాయిలకు సీటు వచ్చే అవకాశం ఉంది. సింపుల్ ఫార్ములా అనమాట. గర్ల్స్కి కూడా సపరేట్గా చేయలేము, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది. మరి బాయ్స్ గర్ల్స్ చెప్పే విధంగా ఒక ± ఓపెన్లో 10 మార్క్స్ 20 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది ఓపెన్ స్టూడెంట్. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి 15 మార్కులు తేడా ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి
10 మార్కులు తేడా ఉంటుంది. ఎస్టీ స్టూడెంట్స్కి జస్ట్ 5 మార్కులు తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఇంకా తక్కువగా ఉంటారు కాబట్టి 5 మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక చూస్తే ఎస్టీ స్టూడెంట్ మరి సిఎస్సి తిరిచి రావాలంటే 177 మార్కులు రాము. ఎస్టీ స్టూడెంట్ కష్టపడి చదవండి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కొద్దిగా మీరు మైండ్ పెట్టి చదివితే మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సూరత్కల్ 160 మార్కులు, మరి వరంగల్ 159 మార్కులు రావాలి. రూర్కెలాలో సిఎస్సి రావాలంటే 157 మార్కులు, క్యాలికట్ 149, జైపూర్ 145 మార్కులు, అలహాబాద్ 140 మార్కులు. అదేవిధంగా చూసినట్టయితే నాగపూర్ 134, హైదరాబాద్కి చాలా దగ్గర కురుక్షేత్ర 132 మార్కులు, ఢిల్లీ 129, దుర్గాపూర్ 128 మార్కులు అయితే వస్తే మీకు సిఎస్సి వస్తుంది. ఇప్పుడు వరకు మనము సిఎస్సి మరి జనరల్ ఓపెన్ అదే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ చూసి ఇప్పుడైతే ఈసీఈ చూద్దాం. ఒకసారి ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకే లాభము. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే అది మీకు అవేర్నెస్ వస్తుంది. నాకు మరి ఇక్కడ టాప్ ఎన్ఐటీల్లో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలంటే ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేసుకురావడానికి మన సబ్స్క్రైబర్లకు కానీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు కానీ ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఓపెన్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఓపెన్లో రావాలంటే మీకు 223 మార్కులు తిరుచిలో వస్తుందమ్మా. మరి ఈసీఈ సూరత్కల్లో 221 మార్కులు, ఈసీఈ వరంగల్లో 213 మార్కులు, రూర్కెలా 207 మార్కులు 207, క్యాలికట్లో 195, అలహాబాద్ 195, జైపూర్ 193, మరి నాగపూర్ 190 మార్క్స్ రావాలి. ఇక్కడ ఢిల్లీలో రావాలంటే 190, మరి కురుక్షేత్ర 186, మరి జంషెడ్పూర్ 182 మార్క్స్ అయితే మీకు ఓపెన్లో రావాలి. మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రావాలంటే 210 మార్కులు రావాలమ్మా. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సూరత్కల్లో 200, వరంగల్ 199, రూర్కెలా 182, క్యాలికట్ 178, మరి అదేవిధంగా అలహాబాద్ 177, జైపూర్ 175, నాగపూర్ 168, ఢిల్లీ 159, కురుక్షేత్ర 159, జంషెడ్పూర్ 158, దుర్గాపూర్ కూడా 158. ఈ ర్యాంకులు వస్తే మీకు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి టాప్ ఎన్ఐటీలో టైర్ 1 ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం. ఓబీసీ ఎన్సీఎల్లో చూస్తే 223 మార్కులు వస్తే మీకు తిరుచిలో సీట్ వస్తుంది. సూరత్కల్లో 208 మార్క్స్ రావాలి, వరంగల్లో 208, రూర్కెలా 203, క్యాలికట్ 195, అలహాబాద్ 186, మరి జైపూర్ 183, ఢిల్లీ 182, నాగ్పూర్ 181, దుర్గాపూర్ 167, కురుక్షేత్రలో 165 వస్తే ఈసీఈ వచ్చే అవకాశం ఉంది టాప్ ఎన్ఐటీస్. మరి ఎస్సీ స్టూడెంట్స్కి రావాలంటే ఇక్కడ తిరుచిలో 167 మార్క్స్ రావాలమ్మా. మరి సూరత్కల్లో 157 రావాలి, వరంగల్లో 156, రూర్కెలా 156, మరి క్యాలికట్ 150, అదేవిధంగా అలహాబాద్ 147, ఢిల్లీ 145 మార్క్స్, 144 మార్క్స్ వస్తే ఢిల్లీలో ఇక్కడ మీకు జైపూర్లో వస్తుంది, నాగ్పూర్లో 140, 127 కురుక్షేత్ర, దుర్గాపూర్ 113 మార్క్స్ అయితే ఎస్సీ స్టూడెంట్స్కి 98.5, 93.5 ఈ రకంగా వస్తే మీకు సీటు వచ్చే అవకాశం. ఇక ఎస్టీ స్టూడెంట్స్ మనకు సూరత్కల్లో 139 మార్క్స్ రావాలి. అదేవిధంగా మీరు ఇది ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. మనకి తిరుచిరేపల్లిలో రావాలన్న స్టూడెంట్స్కి ఒక 145 మార్క్స్ దాకా 142 వస్తే మీకు తిరుచిలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. మరి రూర్కెలాలో 135 రావాలి, వరంగల్లో 132, మరి అదేవిధంగా క్యాలికట్ 127, 122 జైపూర్, 114 అలహాబాద్, నాగపూర్ 113, దుర్గాపూర్ 112 మార్క్స్, ఢిల్లీ 104 అండ్ కురుక్షేత్ర 1. ఇవి టాప్ 10 ఎన్ఐటీలో మనము ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే మరి సిఎస్సి ప్లస్ ఈసీఈ కాంబినేషన్లో మరి సీట్లు టాప్ ఎన్ఐటీస్లో మరి కట్ ఆఫ్ చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకేనమ్మా ఉపయోగం. బెనిఫిట్ పొందేది స్టూడెంట్ అల్టిమేట్గా నాకు బెనిఫిట్ కాదు, వేరే వాళ్ళకి బెనిఫిట్ కాదు, కానీ ఈ ఇన్ఫర్మేషన్ దొరకడం వల్ల మీకే బెనిఫిట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.